హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. తమిళ బిగ్ బాస్లో సీజన్ 4 అనుకుంటా లాస్ట్లీ అని ఒక కంటెస్టెంట్ ఉండేది. తనకు ఒక లవ్ స్టోరీ నడిచేది అనమాట హౌస్లో. వాళ్ళ డాడీ వచ్చి మన బూతులు కాదు కానీ తిట్లు తిట్టారనమాట ఇష్టం వచ్చినట్టు. ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు, డామ్ డీమ్ డిస్క్ అని చెప్పి. అంత ఎక్స్పెక్ట్ చేయకపోయినా కనీసం ఒక ఏమంటారు, నిన్న నిఖిల్ వాళ్ళ మమ్మీ ఎలా అయితే అవాయిడ్ చేశారో ప్రేరణను కానీ లేదంటే యశ్మిని కానీ ఆ రేంజ్లోనే మినిమం ఉంటుందేమో అనుకున్నా. ఎక్కడి నుంచి, విష్ణు వాళ్ళ డాడీ నుంచి కానీ పృథ్వీ వాళ్ళ మదర్ నుంచి కానీ అయ్యేమీ లేవు. ఆయన చక్కగా నవ్వుతాయితే మాట్లాడారు. పృథ్వీ వాళ్ళ మదర్ అయితే ఇంకా అసలు నాకు ఇష్టం అన్న విధంగా, జెన్యూన్ అన్న విధంగా ఆవిడ చెప్పారన్నమాట. నాకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ వాళ్ళంటే ఎవరు అన్కంఫర్టబుల్ చేసుకోకుండా చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు. నాకైతే పృథ్వీ వాళ్ళ మదర్ బాగా నచ్చారనమాట. ఆవిడ విష్ణుని అయితే హత్తుకున్నారు కూడా. తన కొడుకుని ఇదంతా కొంచెం చూసుకున్నారు కదా, సో ఆవిడకి అభిమానం అయితే ఉంది. సో ఏం జరిగినా కొడుకు ఇష్టమే అన్నట్టు అనమాట. నెక్స్ట్ అండ్ ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. తర్వాత చెప్తుంది. గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయినప్పుడు మనకి ఎపిసోడ్లో చూపించిన హింట్స్ కన్నా లైవ్లో ఇంకా ఎక్కువ హింట్స్ చెప్పారు. మేజర్ హింట్ లైవ్లోనే చెప్పారు. అదేంటంటే ఈ గేమ్ ప్యాటర్న్ ఏంటి, ఇది ఫ్రెండ్స్ గేమ్ కాదు, వర్సెస్ గేమ్, అంటే ఎనిమీస్ రైవల్రీస్ గేమ్. సో ఇక్కడ ఫ్రెండ్స్ కన్నా రైవల్రీస్తోనే బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఇట్స్ రైవల్రీస్ విత్ బెనిఫిట్స్ అనమాట. సో అది ఒక మేజర్ హింట్. కాకపోతే నాకు ఆ హింట్స్ అని విన్న తర్వాత నిన్న నిఖిల్ వాళ్ళ మదర్ హింట్స్ విన్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో సిమిలర్ ఫీలింగ్ ఇక్కడ కూడా వచ్చింది. ఇంకొంచెం ఇండైరెక్ట్ వేలో చెప్పుంటే బాగుండేదేమో, కొంచెం ఆయన డీకోడ్ చేసుకునేటట్టు. ఇదేంటంటే డైరెక్ట్గా చాలా విషయాలు చెప్పేశారు. ఒక అన్యాచురల్ వేలో వెళ్ళిపోయిద్దేమో గేమ్ అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ నుంచి ఆయన ఏం చేసినా కూడా కావాలి, నా స్వాగ్ ఏం చేసినా ఫ్యామిలీని పిలిచారు, అందుకని స్వాగ్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు అనే విధంగా వెళ్ళిపోయింది. నువ్వు ఏదైతే స్ట్రాటజీతో వెళ్తావు కరెక్ట్గా వెళ్తున్నావు, నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు, కరెక్ట్గా నడుతున్నావు, ఇంతే. బయట బాగుంది, టెన్షన్ పడకు, అలా ఏదైనా చెప్పుంటే బాగుండేదో అనిపించింది. ఈ పాప ఫ్యామిలీకి ఇన్పుట్స్ ఇవ్వటము కత్తిమేస్తామే, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి అర్థం చేసుకోవడం కత్తిమేస్తామే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కత్తిమేస్తామే. ఏదైనా సరే ఫ్యామిలీ రావటం వరకు ఒక లెక్క, వచ్చిన తర్వాత నుంచి గేమ్ ఒక లెక్కలా ఉంటుంది. సో ఆడియన్స్ వాళ్ళు ఎలా ఇన్పుట్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి, వాళ్ళ గేమ్ మనం ఎలా డీకోడ్ చేస్తాం, ఆడియన్స్కి ఎలా కనిపిస్తుంది ఏంటన్నది కొంచెం బాగుంటుంది, కొత్తగా ఉండబోతుంది అనిపిస్తుంది ఈ సీజన్. ఇక్కడి నుంచి ఇంకొంచెం, అంటే ఇంతకుముందులో వన్ సైడెడ్ కాకుండా ఉంది కాబట్టి ఇంకా స్టిల్ నాకు తెలిసి ఇదే అనుకుంటా ఫస్ట్ టైము. సో చూద్దాం ఏం జరిగింది ఏంటని. మీకేమనిపించినాయి, ముఖ్యంగా గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నది కింద కామెంట్ చేయండి. 2 విషయాలు చెప్తాను బోనస్. ఒకటేంటి అంటే తేజ వాళ్ళ మదర్ ఎంటర్ అయ్యారు హౌస్లోకి. సో ఎవరైనా తేజ ఫ్యాన్స్ ఉంటే ఊపిరి పీల్చుకోండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే యశ్మి వాళ్ళ ఫ్యాన్స్ తెగ ట్యాగ్ చేస్తున్నారు, అమ్మాయి నెంబర్ కలట్లేదు, ఆ కంటెస్టెంట్ నెంబర్ కలట్లేదు అని చెప్పి. అదేదో సర్వర్ డౌన్ అయి ఉండొచ్చు, ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు, ఏదో గ్లిచ్ అయి ఉండొచ్చు. మనం ఏదో ఎక్కడి నుంచి చెప్పినంత మాత్రం వాళ్ళకి ఏమీ చేశారు. సో వాళ్ళకి తెలుసు అక్కడ డౌన్ అయిందని, వాళ్ళు కరెక్ట్ చేయాలని, వాళ్ళు కరెక్ట్ చేస్తారు. చెయ్యకపోతే కావాలని మనం ఏం చేయలేము దానికి ఇక్కడ నుంచి కూడా. రెండో పాయింట్ ఏంటంటే ఇందులోనే వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ అది చూసి మీరు అవునా యశ్మి నెంబర్ పని చేయటం లేదా, లెట్ మీ ట్రై అని చెప్పి టింగ్ 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 అని చెప్పి ఫోన్ చేయబాకండి, మీ ఓటు వేస్ట్ అయిపోతుంది. అదే వేస్ట్ ఇన్ ద సెన్స్ ఆవిడకి పడిపోతుంది. సో అది కొన్నిసార్లు నిజంగా కలగపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు అదొక స్టంట్ కూడా అయి ఉండొచ్చు. మేబీ ఓట్స్ తగ్గుతున్నాయి అని చెప్పి ఇలాంటివి చేస్తూ ఉంటే వేరే వాళ్ళు ట్రై చేసి వాళ్ళ ఓట్లు పడిపోతాయి. ఒకసారి కాల్ చేయొచ్చు కాబట్టి పడిపోవచ్చు తనకి ఛాన్స్. సో మీరు మీ కంటెస్టెంట్స్కి ట్రై చేసుకుంటా మీ కంటెస్టెంట్స్కి వేసుకోండి. యశ్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కీప్ ఆన్ ట్రై. అది ఒక 2 hours 3 hours డౌన్లో ఉండొచ్చు, మీరు కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉంటే అది వాళ్ళు సర్వర్ అప్ అయినప్పుడు మీకు తగులుతుంది. సో అలా ట్రై చేసుకుంటూ ఉండడమే, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు దానికి. అదనమాట. ఇంక ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోదాం. వీడియో లైక్ చేసి చూడండి. విష్ణుప్రియ వాళ్ళ డాడీ ఎంటర్ అయ్యారు. ఆయన చాలా క్యాజువల్గా చాలా నీట్గా వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడో లోపలికి వచ్చినారు, డాడీ నాన్న అనుకుంటా చిన్నపిల్లలాగా ఆవిడ వెళ్ళి హక్ చేసుకోవటం. సో దాని తర్వాత అవినాష్ పృథ్వీని పరిచయం చేయటం, మంచి కుర్రాడని చెప్పటం, ఈ అబ్బాయిని నువ్వు ఎంతమంది చూసావంటే లేదు చూశాను అని అంటాం. కొంచెం మంచిగానే జరిగింది ఆ సంభాషణ మొత్తం. ఎక్కడ కూడా ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లాంటిది ఏమి జనరేట్ అవ్వాలి వీళ్ళ మధ్యలో. నెక్స్ట్ అదే నువ్వు పావని వస్తుంది అనుకున్నా అంటే నేను రాకుండా ఎలా ఉంటానమ్మా అని చెప్పి, నేను అసలుకే చాలా రోజులు మిస్ అయ్యాం కదా అంటారు. నాయనమ్మ ఎలా ఉంది ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. నిఖిల్కి బాగా ఆడుతున్నావు అని చెప్తారు, కాకపోతే ఇంకా బాగా ఆడాలంటారు. విష్ణుప్రియకేమో నువ్వు ఇంకా బాగా ఆడాలరా అనగానే నాన్న అవన్నీ తర్వాత దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం, వీళ్ళ ముందు ఏం చెప్పమాకు అని చెప్పి. సో ఇంకా రోహిణితో కామెడీ అన్నీ అయింది. తేజతో నాకు కూడా సంబంధం చూడండి అంటే నువ్వు 20 పుషప్స్ చేయి అంటారు. ఆయన చేయకపోతే ఈయన చేస్తారు. అందరు షాక్. తేజ ఏమో షాక్ అయ్యి నేను మీకు సంబంధం చూస్తా అంటాడు. విష్ణుప్రియ రే ఏదో చెప్దాం అనుకున్నా కానీ మింగేశా. నెక్స్ట్ పక్క తీసుకెళ్ళి ఇన్పుట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, ఇప్పుడు రియాక్షన్ ఏంటి చూద్దాం. నీ ఆటను వాడుకోవాలమ్మా, గ్రూప్స్ అన్నీ పోయాయి. సో నామినేషన్స్లో గట్టి పాయింట్తో చెయ్యి, 4 వారాలే ఉంది, జాగ్రత్తగా ఆడాలి, విన్నర్ అవ్వాలి, కష్టపడితే ఛాన్స్ ఉంటుంది. మంచి మాటలు చెప్పారు. విష్ణు ఇక్కడ కష్టపడుతున్నాను నాన్న, అనుక్షణం కష్టపడుతున్నాను, కష్టపడకుండా ఎలా ఉంటాం నాన్న అని చెప్పి ఆవిడ
దాంట్లో ఆవిడ చెప్పారన్నమాట, లెటర్ వచ్చినప్పటి నుంచి బాగా ఆడుతున్నాను నాన్న, అప్పుడు వచ్చింది కదా లెటర్ అని చెప్పి. మెగా చీఫ్ అయ్యానంటే ఆ డాడీ నీ కళ్ళల్లో కనిపించిందమ్మా మెరుపు ఒకటి, మెగా చీఫ్ అయినప్పుడు అంటే 5 నామినేషన్స్ కూడా ఇచ్చారు నాన్న అని చెప్పి పిల్లలు తల్లిదండ్రులకి స్కూల్లో టీచర్లు ఇవ్వటమో తిట్టడమో ఏదో చేస్తే చెప్పుకుంటారు సార్, సేమ్ అలాగే చెప్పుకుంటా ఉన్నారు అనమాట. డాడీ ఇది అలా అనుకూలించిందమ్మా, మనం ఏం చేయలేమని చెప్పి ఆయన. విష్ణుప్రియ ఏంటంటే ఇక్కడ రిలేషన్షిప్స్ అన్ని, ఫ్రెండ్షిప్స్ అని కానీ ఏవైనా సరే అవన్నీ హత్తుకుంటే అవన్నీ చూసినప్పుడు నాకు ధైర్యం వస్తుంది, అంటే పలానా వ్యక్తి ఉన్నాడని. అది లేకపోతే కష్టం అవుతుంది. సో రేపు ఆడటానికి శక్తి ఉండాలి కదా, సో వీటన్నిటి నుంచి నాకు ఎనర్జీ వస్తుంది అన్నట్టు అనమాట. డాడీ ఏమంటారంటే అదంతా ఓకే, కానీ అందరికన్నా బ్యాడ్ అయింది ఏంటంటే కొద్దిగా నువ్వు డాడీని చెప్పలేకపోతున్నా అర్థం చేసుకో. సో ఏదైతే ట్రాక్ ఉందో అదనమాట. కొంతమంది ఆడియన్స్ కాదు కానీ నీ అభిమానులే చాలామంది బాధపడుతున్నారు అని చెప్పి. విష్ణుప్రియ ఎందుకు వాళ్ళకేమో అయింది, నేను ఇక్కడ చేసేదండి అని చెప్పి డాడీ ఏమో, అంటే అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు కదమ్మా, నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారం ఆడుతుంటే విష్ణు అంటే స్ట్రాటజీ కాదు నిజంగా అని చెప్పి అంటే అనేమో అదేనమ్మా ముందు నన్ను చెప్పని లెట్ మీ కంప్లీట్ అని చెప్పి అనమాట. నువ్వు గేమ్లో స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నావు, జనాలు ఇదంతా నిజం అనుకుంటున్నారు. అంటే విష్ణుప్రియ లవ్ కాదు, నిజంగా ఏది అనిపిస్తే అది ఉండటానికి వచ్చాం కాబట్టి ఒకలాంటి ఇష్టం, మేము ఇక్కడ ఏం చేయగలుగుతానన్నా ఏం చేయలేం కదా, ఆ వ్యక్తి ఉండటం వల్ల నాకు ఒక ధైర్యం వస్తుంది అని చెప్పి. నిజంగా ఒక ట్రూ ఫీలింగ్ తనకి ఏదైతే ఉందో అది వాళ్ళ డాడీ దగ్గర కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇది స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళ డాడీ దాన్ని కవర్ చేయాలని చూస్తే లేదు, ఇది స్ట్రాటజీలు గేమ్ ప్లేలు ఏం కాదు, ఇక్కడ నేను ఎలా ఉండాలో అలా ఉండటానికి వచ్చాను. నాకు ఒక అభిప్రాయం ఒక వ్యక్తి మీద కలిగినప్పుడు దాన్ని నేను చూపించుకుంటే తప్పేంటి. అలాగే ఎట్ ఏ టైం ఇది లవ్ కాదు, మరి 20 రోజుల్లో 30 రోజుల్లో 70 రోజుల్లో పుట్టిన లవ్ కాదు. ఏంటంటే ఒకలాంటి ఫీలింగ్, ఎఫెక్షన్, ఇన్ఫాక్చుయేషన్ అలా అని చెప్పి ఇక్కడ మేము ఏదో చేసేసుకుంటామని కాదు కదా, ఇంతమంది ఉన్నారు. సో ఆ యాంగిల్లో కూడా కాదు. ఒక పర్సన్ మన పర్సన్ అని ఉంటే మనకు ఒక ధైర్యం వస్తుంది, ఒక శక్తి వస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ ఏ ఫీలింగ్ అని చెప్పి ఎక్స్ప్రెస్ చేశారు అనమాట. నాకైతే మాత్రం ఏది లేకుండా వాళ్ళ డాడీ దగ్గర కూడా అలా భయం లేకుండా తనకున్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం బాగా అనిపించింది. ఎవరైనా వచ్చి మనకంటే చెప్తే అవునా ఓకే అంటాం కానీ నేను మార్చుకుంటా అంటాం కానీ సరే చూద్దాం అంటాం కానీ అలా ఏం లేదు. తనకున్నది తను చెప్పేశారు. ఇదే విష్ణుప్రియని ఇప్పటివరకు కాపాడింది గేమ్లో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మందికి ఆ యాంగిల్ నచ్చపోయినా కొంతమంది తను ఎవరైతే అనుకుందో అంటే ఒకసారి 2-3 సార్లు చెప్పింది మీకు గుర్తుంటే కనుక, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోకపోతే నన్ను బయటికి పంపించేస్తారని చెప్పి. సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి కొద్దిగా గేమ్లో ముందుకు వచ్చారని నేను అనుకుంటున్నా. మీకు దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ కాన్వర్సేషన్. నేనంటే ఇక్కడ చాలాసార్లు మనల్ని నడిపించడానికి ఈ ఫ్రెండ్స్ ముఖ్యంగా పృథ్వీ, నిఖిల్, యష్మి, రోహిణి, అవినాష్, సో వీళ్ళు కొంచెం ఉంటే నాకు ధైర్యం వస్తుంది. ఈ అబ్బాయి అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ధైర్యం వస్తుంది అని చెప్పి దానికి ఒక ఎగ్జాంపుల్గా ఎంత కాఫీ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఇప్పుడు మనకు కాఫీ తాగినప్పుడు ఎలా బలం వస్తుంది అంటే వాళ్ళ నాన్న మళ్ళీ దానికి కరెక్షన్ తెలియక బలం కాదమ్మా ఉత్సాహం, అదే ఏదో ఒకటి ఉత్సాహం ఎలా వస్తుంది. సో అలాగే నేను ఇక్కడ ఉండటానికి నాకు అలాంటి ఒక భావన ఉన్నప్పుడు కలుగుతున్నప్పుడు నేను ఎందుకు దాన్ని చూపించుకోకుండా ఉంటాను, సో చూపించుకుంటాను తప్పు కాదు కదా అన్న విధంగా పెట్టింది అనమాట. సరే డాడీ ఏమంటారంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్లు అనమాట. ఇది ఏంటంటే గేమ్ కోసం వచ్చావు కాబట్టి నేను చెప్పిన పాయింట్ ఇది నా బాగా గేమ్ కోసం వచ్చావు కాబట్టి దాని మీద ఫోకస్ ఎక్కువ పెడతావా, గేమ్ మీద ఫోకస్ పెట్టి తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. సో గేమ్ మీద ఫోకస్ ఉండట్లా, నామినేషన్ పాయింట్స్ బలంగా ఉండట్లా, టాస్క్లో అంత ఉత్సాహం ఉండట్లేదు, 100% ఇవ్వట్లేదు. అలా ఇంతకుముందు మనం చెప్పుకునేది అంటే లాస్ట్ బ్యాగ్లు విసిరుకున్నాయి కదా, దానికి ముందు వరకు గేమ్ కోసం వచ్చింది కదా, ఇక్కడ దాకా వచ్చావు, ఏ పని మీద వచ్చావో అది నిర్వర్తించు, ఆ కార్యక్రమం నిర్వర్తించు అని చెప్పి లోపల ఉన్నప్పుడు అందరితో మాట్లాడు, అందరితో ఫ్రీగా ఉండు, తప్పులేదు. ఒక సైడే గమనిస్తూ ఉంటే మిగతా సైడ్స్ గమనించడం లేదని అనిపించుకోవద్దు అని, అంటే ఫేవరెటిజం లాంటిది ఒక సైడే వెళ్తుంది. సో అలా కాదు, సో మిగతాది కూడా చూసుకొని అలాగే 5 వారాలు 5లో ఉంటే కాదు, నేను లైవ్ చెప్తుంటా 5లో ఉంటే కాదు 1లో ఉండాలి అని చెప్పి. సో నీకు కూడా టాప్ 5 అవకాశం ఉంది, కానీ టాప్ 5 కాదు నాకు టాప్ 1 కావాలి అని ఆయన కూడా ఒక హింట్ ఇచ్చారు అనమాట ఆయన. దాని తర్వాత కాసేపు కామెడీ చేసుకున్నారు లైవ్లో. ఇది నేను పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి 2 వీడియోలు అప్లోడ్ చేశాను. ఫుల్ కంప్లీట్ డిస్కషన్ చూడాలనుకున్న వాళ్ళు ఆ పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. నిన్న వీళ్ళు డాడీ వచ్చినప్పుడు ఏమైంది అన్నది పార్ట్ 1, డాడీ వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైంది అన్నది పార్ట్ 2. దీనికి ముందు ఉంటాయి వీడియోస్ అవి చూడండి. అదే కళాంతల్లి ముద్దుబిండ అంటారు కదా ఏంటి అని చెప్పి టేస్ట్ చేసి అడిగారు అనమాట. సో ఇది లైవ్లో లేదు, కట్ చేశారు. మనసులో ఏమీ దాచిపెట్టుకోదు, ఉన్నది చెప్పేస్తా. ఇది నేను చెప్పానండి, ఉన్నది చెప్పేస్తుంది ఏదైనా సరే. కానీ ఏంటంటే ఆమె పాపం తను పుట్టిన తర్వాత నేను రాలేకపోయాను, మా ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి ఆయన అక్కడ బాధపడ్డారు అనమాట. ఇది నిజంగా అంకుల్ కూడా గ్రేట్నెస్, అదే డాడీ కూడా గ్రేట్నెస్సే ఇలాంటిది ఒప్పుకోవటం అందరి ముందు. ఇంకెక్కడ గ్రేట్నెస్ ఏంటంటే విష్ణుప్రియది మామూలుగానే ఈజీగా అక్కడ ఉన్నప్పుడు మనం ఈజీగా ట్రిగ్గర్ అయిపోయి వెంటనే మనకి ఏడుపు వచ్చేస్తుంటుంది. అలాంటిది మనం స్ట్రగుల్ అయిన విషయాలు బయటకు వస్తున్నప్పుడు, అంటే చిన్నప్పుడు తను అనుభవించింది ఏదైతే ఉంటుందో, మదర్ ఉండి ఫాదర్ లేక, తర్వాత మా ఇద్దరు లేకుండా లేదంటే ఒకళ్ళు ఉండి అలా ఏవైతే జరిగినాయో అవి వెంటనే గుర్తుకొచ్చి ఆవిడకి వెంటనే ఆ ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. కొంచెం తల వెనక్కి పెట్టుకుంటుంది మీరు గమనిస్తే. దాని తర్వాత మళ్ళీ
కానీ ఒక్కసారి కూడా ఏడవలా ఆవిడ. నేను లైవ్లో అనుకున్నాను మీ ఎపిసోడ్లో ఇచ్చారంటారేమో, మనకు చూపించారేమో అనుకున్నా, ఏడవలా. నిజంగా లిటరలీ స్ట్రాంగ్ ఉమెన్ విష్ణుప్రియ చెప్పాలంటే, ఒప్పుకోవాల్సింది అది మాత్రం. సో వీళ్ళిద్దరు నేను చాలా మిస్ చేసుకున్నాను, ఇప్పుడు రాలేకపోయాను. అంటే తండ్రి ప్రేమ ఏదైనా కొనివ్వటంగానే ఏదైనా ఉంటుందో అవన్నీ చేయలేకపోయాను. చాలా బాధపడ్డాము. పైసా కూడా నేను ఇవ్వలేదు, నేను వాళ్ళకి అన్యాయం చేశానని చెప్పారు. సారీ చెప్తున్నాను ఇక్కడ కూడా అని చెప్పి, ఆ అమ్మాయి కష్టమే ఇక్కడ దాకా తను తీసుకొచ్చింది, మేమేం చేయలేదు, అన్ని తనే చేసుకుందని చెప్పి, పైసా ఇవ్వలేదు అని చెప్పి ఆయన మళ్ళీ ఇక్కడ సారీ చెప్పడం అన్నది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం. అంటే ఆయనకు అవసరం లేదు, లేదు తనే కష్టపడింది ఇన్ని చెప్పి వదిలేచ్చు కావాలంటే. విష్ణుప్రియ ఉంటుంది అలా ఏం లేదు, మా అమ్మ డాడీ మంచితనం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి మళ్ళీ వెళ్ళి డాడీ పక్కన కూర్చుంది అనమాట. డాడీ ఏమో మీ తల్లిదండ్రులు అందరూ మిమ్మల్ని ప్రేమించారు, వాళ్ళు చెప్తారు ప్రేమించారు, మీ నాన్న మీకు చేయి పెట్టి పెంచి ఉంటాడు, నేను అవన్నీ ఇవ్వలేకపోయాను అని చెప్పి ఆయనలో కొంచెం ఒక బాధ అనేది కనిపించింది అనమాట. సరేలేండి టేస్ట్ చేయండి, సరేలేండి మీరు అప్పుడు ప్రేమను ఇవ్వలేకపోయారు కానీ ఇప్పుడు ఇవ్వచ్చు, ప్రేమను పెళ్లిగా మార్చే సువర్ణ అవకాశం మీ దగ్గర ఉంది అని చెప్పి పృథ్వీతో లింక్ చేస్తారనమాట. తేజ కొంచెం ఎన్విరాన్మెంట్ని కొంచెం లైవ్లీగా చేస్తాడు అక్కడ. సో అమ్మాయికి నచ్చిన వాళ్ళు దొరకాలి కదా అంటే, అంటే ఉన్నారులేండి అంటే అమ్మాయి చూసుకుంటుందిలేండి అని రోహిణి వాళ్ళిద్దరికి ఓకే అయితే మాకు ఓకేనే అన్నట్టు చెప్తారు అనమాట వాళ్ళ డాడీ. కానీ అంటే ఇక్కడ జరిగినవన్నీ మళ్ళీ ఇక్కడ జరిగినవన్నీ ఊరికే కామన్ కదా, కానీ ఇక్కడ ఉన్నవన్నీ బయట ఉండవు కదా అంటే డాడీ అలా ఏం లేదని చెప్పి ఇవిడ తెలియదు చెప్పలేమని చెప్పు అంటే, బయట జరిగిన తర్వాత అది నేను ఇందాక కూడా అదే చెప్పా, బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంటే రిలేషన్షిప్, తిను కనుక మెసేజ్ చేసినప్పుడు తను రెస్పాండ్ అయినా, తను కనుక మెసేజ్ చేసి తిను రెస్పాండ్ అయినా, దాని తర్వాత వాళ్ళ మధ్య కాన్వర్సేషన్ కంటిన్యూ అయినా, కలుస్తూ ఉన్న ఫ్రీక్వెంట్గా ఏదైనా ఉంటే అది ముందుకెళ్తుంది. లేదు ఏది లేదు అనుకుంటే ఆగిపోతుంది. బట్ అక్కడ అవాయిడ్ చేయొచ్చు బయట లైఫ్లో, ఇక్కడ అవాయిడ్ చేయలేరు కాబట్టి ఇక్కడ ఇంక తప్పదు. డాడీ చివరికి అంటే మాకేం ప్రాబ్లం లేదు ఎవరైనా సరే అంటారు. సో టాస్క్ కూడా పెడతారు, ఆయన టాస్క్లో బాల్స్ స్టిక్కర్ కంటే దాంట్లో గెలుస్తారు. సో ప్రైజ్ కింద టాస్క్ విన్నింగ్ కింద బర్గర్లు వస్తాయి. ఈ బర్గర్లతో కూడా కొంచెం జరిగింది. ఇది కూడా మన నైట్ అన్సీన్లో ఉంటుంది చూడండి. డాడీ వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కదాన్ని విన్ అవ్వాలి, విన్ అయ్యి బయటికి రావాలి అని చెప్పి ఆశీర్వదించి వెళ్తారనమాట. దాని తర్వాత వీళ్ళొక స్కిట్, వాళ్ళ స్కిట్ ఏదైతుందో అది కంటిన్యూ చేశారు. నిజంగా స్కిట్ బాగా వచ్చింది, నిజంగా బాగుంది. నాకైతే మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ లైవ్లో చూస్తున్నప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూస్తే మనకి పేలదు, మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం పేలుతుంది. సో అది చూస్తే ఆ ట్విస్ట్లు కానీ అడిదిప్పి కథ మలుపులు తిరగడం కానీ అంతా బాగా జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు, ఏంటంటే చెప్పులు దాచే ప్రోగ్రామ్ చేశారు. ఇందులో తీసుకెళ్లి దాన్ని ఒక బీన్ బ్యాగ్ వేయటం, ఆ చెప్పుకి ఆ థర్మాకోల్ బాల్స్ అన్ని అంటుకొని బయటికి రావటం, ఆయన అవినాష్ తీసి ఈ చెప్పుని కొట్టడం, ఈవిడేమో చెప్పులు డస్ట్బిన్లో ఏంటి కొట్టేస్తాయేమో, ప్రేరణ వెంటనే వరస్ట్ ఫెలో అని తిట్టింది అవినాష్ని. నిఖిల్ మరి కావాలని చేసావు గారా అంటే, ప్రేరణ ఏమో చెప్తున్నా కూడా చేశాడని చెప్పి. ఇక్కడ నాకేమనిపించిందంటే, ప్రేరణని నేను ఇందాక వీడియో వరకు లాస్ట్ వీడియోలో కూడా చీఫ్గా ప్రేరణదే తప్పు, ప్రేరణ అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, గొడవ లేకుండా చూసుకోవాలనుకున్నాను, ఇవన్నీ చెప్పా. అవినాష్ వీళ్ళందరూ కూడా, రోహిణి కూడా వీళ్ళందరూ ప్రేరణ కోసమే మాట్లాడారు. నాకు ఇక్కడ మాత్రం ప్యూర్లీ తప్పు అవినాష్ అనిపించింది. ఎందుకంటే చెప్తాను చూడండి, అవినాష్కి ప్రేరణ ఎలా స్ట్రగుల్ అవుతుందో తెలుసు, ఎంత బాధపడుతుందో తెలుసు, స్ట్రెస్ ఎక్కువైపోతుందని చెప్పి నిన్న నైట్ అవినాష్తో షేర్ చేసుకుంది. ఆవిడకి ఇల్లు నీట్గా పెట్టాలని అనుకుంటుంది, అన్నీ చేస్తుంది, ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అరే ఈ అమ్మాయి ఎంత కష్టపడుతుంది ఏంటని నేను నైట్ అంతా మాట్లాడుకున్నారు, వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కూడా లేదు అన్నట్టు ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేసి ఆ అమ్మాయికి ఈ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది, ఇల్లు నీట్గా అయితే ట్రిగ్గర్ అయితే తెలిసిన ఆ చెప్పుని పొరపాటున ఉడిపోతా అనుకోవచ్చు, కావాలని కొట్టడం ఏంటి అవసరమా? అది ఆవిడ డస్ట్బిన్లో తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయి అంటే అది ట్రిగ్గర్ అవుతుంది కదా. అండ్ ప్రేరణ వెంటనే వరస్ట్ ఫెలో అనింది, ఈవిడికి కూడా అంతే ఆగచ్చు కదా. కాకపోతే ఇక్కడ చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసిందేమో, తన కోపాన్ని తన అగ్రెషన్ కంట్రోల్ చేసుకుంది అనిపించింది. ఏంటంటే పిలుస్తున్నాడు, ఆవిడేమో క్లీన్ చేసుకుంటుంది, టాస్క్ ఫినిష్ చేద్దాం అని చెప్పి ఆవిడేమో క్లీన్ చేస్తూ ఉందన్నమాట. అవినాష్ ప్రేరణ మూడ్ ఆఫ్ చేయకు, నేను చేయలేను మళ్ళీ అంటే, ప్రేరణ నువ్వు నాకు చేసావు అవినాష్ మూడ్ ఆఫ్ అంటే, నేను ఆవిడ అరుస్తున్నావు ఏంటి అని అంటాడు అనమాట. నేను అరవట్లేదు, నేను ఎక్కడ అరుస్తున్నానని చెప్పి ఇవి రిటార్డ్ ఇస్తుంది. నువ్వు నన్ను వరస్ట్ ఫీల్ అన్నావు, గుర్తించావా దాన్ని అంటాడు. ఎందుకన్నావు వై అని చెప్పి సీరియస్గా అడుగుతాడు. టేస్ట్ ఏదేమో సరదాగా అందలే అన్నా అంటే, ఆ మూమెంట్లో నువ్వు ఎలా అయితే చెప్పు నేలకేసి కొట్టి పని చేయాలనుకున్నావో అదే మూమెంట్లో ఆవిడ అనిందని అనుకోవచ్చు కదా మరి. సో ఇదంతా ఒక ట్రిగ్గరింగ్ పాయింట్లా కనిపించింది. అవినాష్ నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు, నేను చేయలేను, ఈ మైండ్తో నేను డిస్టర్బ్ అయిపోతాను, నేను సరిగ్గా చేయలేనంటే ప్రేరణ వెంటనే ఓకే సారీ అని చెప్పేసింది. ఇక్కడ ప్రేరణ నేర్చుకుంది సారీ చెప్పి. లేదంటే నువ్వు అంటే అక్కడ ఇద్దరు అరుచుకొని ఉంటే అమ్మాయిది ఇంకా పెద్ద తప్పు అయిపోతుంది, అమ్మాయిది తప్పు అయిపోతుంది, మొత్తం స్కిట్ పాడైపోయింది, నువ్వు మెగా చీఫ్ అయిన దగ్గర ఇరిటేట్ అయిపోతున్నావు అంటారు. కానీ ఇక్కడ స్టార్టింగ్ ట్రిగ్గర్ పాయింట్ అవినాష్దే కదా. అవినాష్ రాంగ్ ఇక్కడ. అంటే వేరే వాళ్ళు చేసినా కూడా పోనీ అనుకోవచ్చు, తెలుస్తుంది, నైట్ అంతా డిస్కస్ చేసుకున్నారు అదే పాయింట్ మీద. మెగా చీఫ్గా పాపం అమ్మాయి ఫేస్ ఇదే అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఆ అబ్బాయిని పిలిచి మరి బయట తీసుకొచ్చి మరి చెప్పింది స్ట్రెస్లో ఉంటే నువ్వే స్ట్రెస్ తీసుకోకు, అన్ని చేద్దాం అన్ని చూద్దాం అని చెప్పి నువ్వే ఒక ట్రిగ్గర్ పాయింట్ ఇస్తే ఎలాగా? నాకు అక్కడ షాక్ అయ్యాను నేను. మళ్ళీ ట్రిగ్గర్ పాయింట్ ఇచ్చి క్లీన్ చేసుకుంటుంటే
నీ వల్ల నేను ఇప్పుడు స్కిప్ చేయలేను అంటే అదే లాజిక్. డిస్టర్బ్ అయిపోయానని చెప్పి అమ్మాయి సారీ చెప్పాక అప్పుడు అంటే నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో ప్రేరణతో గొడవ వేసుకుంటే మన తప్పు ఉండదు. ఎందుకంటే అందరూ ప్రేరణ తప్పడుతున్నారు. సో మనం కూడా ఇస్తాం అనుకో ఒక బాల్, మనది కూడా తప్పదు, ఆవిడదే తప్పు అవుతుంది. ఎందుకంటే అందరూ ఆవిడని తప్పడుతున్నారు అంటే ఆవిడని తప్పు అంటారు. నాకైతే మాత్రం నచ్చలేదు ప్యూర్లీ. నెక్స్ట్ అటు తిరిగి ఇటు తిరిగి నబీలు రోహిణిని లేపుకొని వెళ్ళిపోవటం ఏంటి, మళ్ళీ ఆవిడ తిరిగి రావటం ఏంటి ఏదో. సో ఇక్కడ మాత్రం కామెడీ ఏంటి తెలుసా, నేను ఎవరైనా అబ్జర్వ్ చేశారు లేదో, రోహిణి తిరిగి వచ్చింది కదా, అందరూ అమ్మ రోహిణి తిరిగి వచ్చావా అక్క అక్క అంటే యష్మి మాత్రం దూరంగా అలా నుంచి చూస్తుంటే నిఖిల్ వెనమే చెయ్యేసి ఎలవే నీ అక్క మీ అక్క వచ్చింది అక్క అని చెప్పి అప్పుడు వెళ్తుంది చూస్తే చూడాలి కావాలొచ్చాడు అక్క నీ అక్క అనుకుంటూ ఉంటారు కదా ఆ సీన్లో అనమాట. సో మొత్తానికి అటు తిరిగి గౌతమే రోహిణిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా కూడా స్కిట్లో పెళ్లి చేసుకున్నాడు. అదే దానికి ఒక ముగింపు. కిడ్నాప్ ఏంటో అదేంటో ఇదేంటో బాగానే జరిగింది. స్కిట్ మాత్రం బాగుంది. నేను స్కిప్ చేస్తున్నా, చాలా పాయింట్లు రాసుకున్నాను కానీ ఇవన్నీ. ఓకే, దాని తర్వాత పృథ్వీ వాళ్ళ మమ్మీ అంటారు అనమాట, తందానే తానే తారినని. వీళ్ళు ఫస్ట్లో సోనియా ఉన్నప్పుడు అనుకుంటా ఈ సాంగ్తో వీళ్ళు అలా కామెడీ చేసుకునేవాళ్ళు. సో ఈ సాంగ్ వేశారు. ఈ సాంగ్ వేసినప్పుడు వెంటనే తేజ ఏడుస్తాడు. మీరు గమనిస్తే కావాలని ఏడుస్తున్నాడేమో అని మళ్ళీ అలాంటి అనుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ నాకు ఏమీ లేకుండా నాకే అలాంటి సాంగ్ వేసినప్పుడు వాళ్ళ మమ్మీ వస్తారని ఎదురు చేసినప్పుడు నాకే జిమ్ అని తిరిగినాయి లైవ్లో. తేజ ఆడడంలో ఇంకేం చేస్తాం, ఆ బాధ అయితే ఉంటుంది కదా ఆయనకి. నెక్స్ట్ పృథ్వీ వాళ్ళ మమ్మీ ఎంటర్ అయిందంట, ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ యూ అని చెప్పి. బాధలో ఉన్నాడు ఏమైందని చెప్పి తేజకి చెప్తా, అమ్మ వస్తుంది నువ్వు బాధపడకో అని చెప్పి చెప్పారనమాట. అవినాష్ మంచి కామెడీ చేస్తామని ఆయనకి చెప్పారు. ప్రేరణ బాగున్నారా యష్మి బాగున్నారా అడిగారు. నబీల్ కాయ చెప్పారు, మీ అమ్మని చూసామన్నా అని చెప్పి నబీల్కి చెప్పారన్నమాట. విష్ణుప్రియ అనగానే ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళి నేను కూడా మీ అమ్మలాగే అమ్మ అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి హత్తుకున్నారనమాట. ఇక్కడ వేరేలా కాదు, అమ్మ ఇన్ ద సెన్స్ తనకు లేరు కాబట్టి అలాగా. పృథ్వీ అని లావ్ అయ్యామమ్మ నువ్వు అంటే లావ్ అయ్యాను అని చెప్పి అంటారన్నమాట. సో నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి ఇది అబ్బా అసలు ఓవర్, అసలు మరీ కళామతలు ముద్దు అంటే ఇది, థ్యాంక్ యూ పృథ్వీని కన్నందుకు అని చెప్పి కాళ్ళ మీద దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే ఒక అందం కానీ పృథ్వీని కన్నందుకు అని. ఇంకా నయం పాట పాడాలి ఏమిట్టి కన్నావు అని చెప్పి అదేదో సాంగ్ వేసంటే ఇంకా ఇది ఓవర్గా ఉంటే అసలు నాకైతే నాకు ఆశ్చర్యపోయాను నేనైతే మాత్రం. అలా అమ్మంటారు అందరూ చెప్పారంటే కన్నడలో చెప్తా ఉంటుంది అంటే ఏం చెప్పారంటే మీరు పోయినప్పుడు విష్ణుప్రియ మీ కాళ్ళ పట్టుకుంటుందని చెప్పారంటే విష్ణుప్రియ ఇంకా నవ్వుతానే ఉంది. నెక్స్ట్ బిగ్ బాస్ పక్కన అది విని మా అమ్మ వస్తుందేమో అనుకున్నాను ఆ సాంగ్ విని అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ కంటెంట్ ఓవర్లాప్ అవుతుంది. బిగ్ బాస్ టీం ఏంటో వాళ్ళది ఒక ఎంజాయ్ మూమెంట్ చూపిస్తా, వీళ్ళది ఒక సాడ్ మూమెంట్ చూపిస్తాను. రెండు అది చూస్తుంటే ఆ ఎంజాయ్మెంట్ని నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను, వాళ్ళ ఆనందాన్ని, ఈ బాధని నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను. నా ఎమోషన్స్ అటు ఇటు కాకుండా అయిపోతున్నాయి. ఎమోషనల్ షో మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని చూస్తాము, కన్నీళ్ళు తిరిగే లోపల ఇటు, వాళ్ళ ఆనందం మూమెంట్ వచ్చే లోపల మళ్ళీ ఇటు, అక్కడొకటి ఎక్కడో చూపిస్తున్నారు. రోజు అలాగే జరుగుతూ ఉంది. ఏంటో సరిగ్గా వీళ్ళు అదంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఒకటి చూపిస్తే బాగుంటుంది కదా. సో అందరు పేరెంట్స్ వస్తున్నారుగా బిగ్ బాస్, మా అమ్మని కూడా పంపించండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట. విష్ణుప్రియ అంటే అందరిని పరిచయం చేస్తాను, నన్ను పరిచయం చేయలేదంటే పరిచయం చేస్తున్నప్పుడు నిఖిల్ వచ్చి అమ్మాయి నచ్చిందా, బాగుందంటే ఓకే, లేదంటే మంగళూరులో చూద్దామా ఈ అమ్మాయి ఓకే అని అడుగుతాడు అనమాట. ఆమె ఏమో పెళ్లి చేసుకుని మనకేం తెలుసురా, మన ఏదో అనుకుంటున్నాం వాడు పెళ్లి చేసుకొని వస్తాడేమో అంటే వెళ్ళి అడి తిరిగి నువ్వు ట్రోఫీ తీసుకురా అమ్మాయిని కాదు అని చెప్పి పృథ్వీకి నవ్వుతాను ఇదంతా నవ్వుతా చెప్తానమాట. టేస్ట్ ఏమో మళ్ళీ ఇంకో సైడ్ ఏడుస్తూ ఉంటాడు. అవకాశం మళ్ళీ రాదు బిగ్ బాస్, కష్టపడి ఏడదాకా వచ్చాను బిగ్ బాస్ అని చెప్పి. ఇటు నేను ఎంజాయ్ చేస్తాను, రే భలే మంచి కాన్వర్సేషన్ ఎంజాయ్ లేదు, మళ్ళీ రే పాపం రా తేజ అని చెప్పి ఇలా ఏందయ్యా బిగ్ బాస్ మాకు ఈ బాధ నాకు అర్థం కాదు. మేము ఇది బాధపడాలా, ఇటు ఎంజాయ్ చేయాలా, ఏం చేయాలా, చిరాకు వస్తుంది అప్పుడు ఏంటిది అని చెప్పి ఏంటో. నెక్స్ట్ వీళ్ళు పృథ్వీను నిఖిల్ని లైవ్లో ఆర్ఆర్ఆర్ అన్నారు అనుకుంటా. అంట వల్ల ఓకే అప్పుడు తేజ అడుగుతున్నట్టు ఓకే వాళ్ళు ఆర్ఆర్ఆర్ మేమేయారు అంటే మీరు సుమారు అని చెప్పి వాళ్ళ మమ్మీ జోకేసినట్టున్నారు, మీరు చాలా బాగా ఆడారు అని కూడా చెప్పారు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి మీ శారీ బాగుంది అలాంటివన్నీ ఫన్నీ కాన్వర్సేషన్స్ అయినాయి అనమాట. ఇక్కడ ఒకటి ఇది చూద్దామా మళ్ళీ నిఖిల్ చూద్దామా లేదంటే మంగళూరులో ఎత్తుకుందంటే అమ్మ వాళ్ళమ్మ అనమాట. ఉండనీలే ఉంది కదా, అయినా వాడి ఇష్టం, వాడికి నచ్చింటే ఏదైనా పర్లేదు అనగానే విష్ణుప్రియ అర్థమైంది కట్ వద్దు ఇంకా నేను సిగ్గుపడలే మళ్ళీ నాకు సిగ్గుగా ఉంటుంది అన్నట్టు ఇంక కట్ చేసింది. తర్వాత వాళ్ళ మమ్మీ తనని తీసుకెళ్ళి ఇన్పుట్స్ ఇచ్చారు. ఇన్పుట్స్ ఏమి ఇచ్చారంటే అందరితో కలిసి ఉండు, గొడవపడ మాకు, సో నువ్వు మెగా చీఫ్ అవ్వడానికి అదొకటే దారి. అంటే మెగా చీఫ్ అవ్వాలంటే ఇక్కడ కావాల్సింది ఏంటి, ఓటు నెంబర్ ఆఫ్ మెజారిటీ రావాలి. సో ఆ మెజారిటీ రావాలంటే నువ్వు అందరితో కలిసి ఉండాలి, ఎవరిని విభేదించుకో అని చెప్పి.
నీ ఓన్ డెసిషన్ తీసుకో, నామినేషన్ చేసేటప్పుడు నువ్వు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు నీకు చెప్పి అంతా వీళ్ళకి వచ్చిన వాళ్ళందరూ చెప్పారు, ఇండివిజువల్గా ఆడండి అని చెప్పారు. వీళ్ళు మాత్రం ఇంకొంచెం నీట్గా చెప్పారు, వాళ్ళతో వీళ్ళతో చెప్పొద్దు అంటే ఎవరు నామినేట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి నీ నామినేషన్స్ నువ్వు వేసుకో అని చెప్పి కప్పు తీసుకొని రావాలి. బిగ్ బాస్ నీకు మంచి ఛాన్స్ వచ్చింది, నీ టాలెంట్ చూసుకోవడానికి చూపించడానికి మంచి అవకాశం వచ్చిందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు అని చెప్పారు. ఆవిడ చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ లేదు సార్, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఒకటి మమ్మీ చెప్పింది, ఇంకోటి ఓటింగ్ అయిన తర్వాత ఎందుకురా నువ్వు సేవ్ అవుతుంది దాని వాళ్ళకి ఏం థ్యాంక్స్ చెప్పవు అని చెప్పి అదొక పాయింట్ చెప్పారు అన్న, బాగా నచ్చింది. అన్న దగ్గర బాగుండాలని చెప్పారు. అంటే పృథ్వీ చిన్న ఎలా ఉన్నాడు వాడేం చెప్పాడు అంటే ఇదే చెప్పాడు, కొంచెం అగ్రెషన్ తగ్గించుకో, స్వల్ప అగ్రెషన్ అన్నట్టు ఏదో చెప్పారు అన్నమాట కన్నడలో. అలా అమ్మ సేవ్ అవుతావు కదా వీకెండ్ ఆడియన్స్కి ఇంత థ్యాంక్స్ చెప్పండి, నేను కిస్ ఇస్తున్నా అంట, నువ్వు ఒకరేమో నువ్వు కిస్ మళ్ళీ మేము కిస్ తీసుకుంటాం చెప్పాలి కదా, నీకు తెలుసు నువ్వు అంటే నీ ప్రేక్షకు కనెక్ట్ అయిన విధానం నాకు కిస్ అని మాకు తెలియాలి కదా. థ్యాంక్స్ రొంబ మాడి తిరిగే వద్దులే ఎందుకులే ఇది కింద కన్నడ కామెంట్లు వస్తూ ఉంటాయి. ఏంటారంటే ప్రేమతో నీకు అందరూ ఓట్ చేస్తారు కదా, సో దానివల్ల నేను ఇక్కడ ఉన్నావు, ఇంట్లో నీకు ఎలాగో సపోర్ట్ లేదు, సో అందరికీ థ్యాంక్స్ చెప్పు అని చెప్పి, ఇంట్లో సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి థ్యాంక్స్ చెప్పంటారు. పృథ్వీ హార్ట్ టు హార్ట్ కనెక్టెడ్ ఆడియన్స్ నేను అనేది చెప్తారు అనమాట. నెక్స్ట్ వాళ్ళ అమ్మ నామినేషన్ చేసేటప్పుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెయ్యొద్దు అని చెప్పి మళ్ళీ పక్కన కూర్చొని చెప్తారు. సో నీ ఓన్ డెసిషన్ తీసుకో, సింగిల్గా వచ్చావు కాబట్టి సింగిల్గా చేయి, ఈ లైన్ రాలేదు కానీ నాకు కన్నడలో అర్థమైంది, సింగిల్ అంటున్నారు, సింగిల్గా చేంజ్ అని. పృథ్వీ క్లాన్ వర్సెస్ క్లాన్ ఏం ఉంది కదంటే అది అప్పుడు అయిపోయింది, అదంతా అది అయిపోయింది అనగానే సరే పృథ్వీ ఎంత వదిలే కానీ నీకు ఎవరు ఇష్టం నేను కాకుండా అంటే విష్ణుప్రియ ఇష్టం అంటారు. అవునా, ఎందుకంటే జెన్యున్గా ఉంటుంది, డ్యాన్స్ బాగా వేస్తుంది. మెయిన్ పాయింట్ వాళ్ళ అమ్మ అట్రాక్ట్ అయిన పాయింట్ ఏంటంటే దేవుడు భక్తురాలు, అది అమ్మలు అట్రాక్ట్ అవ్వాలంటే కోడలకు ఉండాల్సిన ముఖ్య లక్షణం దేవుడి మీద భక్తి, అపారమైన భక్తి, అది అమ్మాయి సంగతి. సో నీకు ఎలా ఉంది ఇంకంటే టైంపాస్, ఫుల్ టైంపాస్, నీకు గొడవలతో మంచి టైంపాస్ అవుతుందని నా అమ్మ సెటైర్ వేసింది అనమాట. ఇంకోటి అమ్మగా కొంచెం ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యాడు, ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉంటావు అనుకోలేదురా, పర్లేదు సార్థకమైంది నా జన్మ, గుడ్ బాయ్ అన్నట్టు అక్కడ ఫీల్ అయ్యారు అనమాట. నెక్స్ట్ ఇంకొక మంచి సలహా ఇచ్చారు, రీసెంట్గా ఫౌల్ చేశాడు కాబట్టి గేమ్లో ఏం మోసం చేయొద్దు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఆడు, గెలవకపోయినా పర్లేదు కానీ అలాంటివి చేయాల్సిన అవసరం లేదని చెప్పారనమాట. దాని తర్వాత కేక్సే వచ్చినాయి, స్వీట్ కేక్సే వచ్చినాయి. సో లేదు చికెన్ కర్రీ రోటీ వచ్చినట్టున్నాయి, దోశలే వచ్చినట్టున్నాయి. టాస్క్ ఆడిపించారు, ఫుట్బాల్ టాస్క్ 3 hours టైం వచ్చి వాళ్ళ 3 hours టైము వాళ్ళ అమ్మ చేతి వంట వచ్చినట్టుంది, అందులో గెలిచినట్టున్నారు. నెక్స్ట్ ఇక్కడ అందరు కాలదానం పెడితే విష్ణు కూడా దానం పెడితే నా కూతురు లాగా అంటే టేస్ట్ అయ్యో అలా అని, ఆవిడంటే కూతురు లాగా అంటే అలా అని కాదు ఓకే అనే. నెక్స్ట్ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నేను కూడా ప్రోమోస్లో అన్నింటిలో గమనిస్తున్నా, ఈ యష్మికి ఏమైంది వాళ్ళ డాడీ అని డ్యాన్స్ చేయమని చెప్పలేదు, ప్రతి దాంట్లో తేజాది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్, యష్మి ఏమైంది నీకు అని చెప్పి, ఏ పాట వచ్చినా ఆవిడ వేసిన స్టెప్పులు మాత్రం మా స్టెప్లో వెళ్ళి సైడ్కి వెళ్ళి వేసుకోవటమే, వీళ్ళందరూ నాట్ అని చెప్పి అది వేస్తున్నా సరే లేదు, వాళ్ళిద్దరూ సపరేట్గా ఏదో వేసుకుంటూ ఉంది ఆవిడ డాన్స్. నాకు అర్థం కాదు వాళ్ళ డాడీ ఎక్కడ డాన్స్ అని చెప్పారా, నువ్వు డాన్స్ ఏమో బాగా వేస్తా అని చెప్పి మనకేం కట్ చేస్తారా ఏంటి ఏమోలేండి. నెక్స్ట్ టీవీ ఆన్ చేస్తే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చారన్నమాట వీడియో. సో ఫ్యామిలీకి రావాలని వర్క్ వాళ్ళు రాలేకపోతున్నాను అది అని చెప్పి, కానీ ఆయన వచ్చారు, తర్వాత లైవ్లో వచ్చారు, వాళ్ళకి డేట్ అరేంజ్ చేశారు, మొత్తం వాళ్ళది కూడా బాగానే జరిగింది. మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం దానికోసం. సో ఆల్ ద బెస్ట్ చెప్పారు, యష్మి వస్తారని. దాని తర్వాత కట్అవుట్ పంపించారు, కంటెంట్ ఉన్నడికి కట్అవుట్ ఎక్కువ కట్అవుట్. ఆ కట్అవుట్తో అవినాష్ తేజ లైవ్లో కామెడీ చేశారు, నెక్స్ట్ లెవెల్ కామెడీ, బాగా పండింది కామెడీ మాత్రం. హోమ్ టూర్ చేశారు ఆయనతో, ఇది మా బాత్రూము, ఇది మా స్విమ్మింగ్ పూల్, ఏంటి ఇది మా కిచెన్, వాటర్ వచ్చిన వాటర్ కదా, వాటర్ కింద టిష్యూతో చూడండి అలా అని చెప్పి దాంతోపాటు పడుకోబెట్టి ఆ బెడ్ మీద వాటి మీద. నెక్స్ట్ ఈవిడ కూడా నువ్వు నీ ఫోటో తిరిగేస్తావు కదా, నేను నా కట్అవుట్ తిరిగేసేస్తాను, ఈవిడ ప్రేరణ డైలాగులు. సో మొత్తానికి ఒక ఇదిగా చేసుకున్నారన్నమాట. దాని తర్వాత బిగ్ బాస్ యష్మిని మెడికల్ రూమ్కి రమ్మన్నాడు. వెళ్తే అక్కడ హలో నేను డాక్టర్ జగదీష్ అనగానే ఆవిడ వెంటనే గుర్తుపెట్టినట్టుంది, గౌతమ్ వాళ్ళ బ్రదరా అంది. యష్మి ఇంకా సీతాఫలం ఇచ్చి గుడ్ హెల్త్ కోసం సీతాఫలం కానీ చెప్పకండి అంది. ఇక్కడ యాక్చువల్గా యష్మికి సీతాఫలానికి ఏంటి సంబంధం, ప్రేరణ కదా పంపాలి, ప్రేరణ పంపిస్తే ఏమైందంటే ఏంటి హౌస్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి టార్గెట్ చేశారు అంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇష్యూ అయింది కాబట్టి. కానీ సీతాఫలం లోపలికి వెళ్ళాలి, సీతాఫలం ఇస్ ద కీ, ఇక్కడ కీ ఇంగ్రీడియంట్, సీతాఫలం లోపలికి వెళ్ళాలి. కానీ ప్రేరణ అది హౌస్ టార్గెట్ చేశారు అనిపించకూడదు, కానీ మెసేజ్ కన్వే అవ్వాలి. మధ్యలో ఎవరంటారు, ఒకళ్ళు దొరికారు ఫ్రీగా, తో యష్మి రండి వాడండి తీసుకురండి. సో యష్మిని తీసుకొచ్చి యష్మికి ఇచ్చి పంపించారనమాట, అది మ్యాటర్. జనరల్గా అయితే ప్రేరణకి పంపించాలి, లేదంటే ఆయన ఒక డజన్ కస్టడీ ఆఫీస్ తీసుకొని రావచ్చు కదా లోపలికి. యష్మి సరే అని చెప్పి వస్తే యష్మి ఎవరో తిందామంటే పండలేదురా ఇది అంటుంది, వెనకాల నుంచి డైలాగ్ వినిపిస్తుంది అనమాట. సో గౌతమ్ బ్రదర్ లోపలికి వచ్చారన్నమాట. రాగానే అందరూ అవినాష్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, తేజకి హాయ్ చెప్పారు, నిఖిల్ ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతారు కానీ ఫేస్ జాగ్రత్త అని చెప్పారు, పంచ్. నెక్స్ట్ రోహిణి కోవేసర్ల క్యారెక్టర్ మీరు బాగా చేశారండి అని చెప్పి ఆయన గుర్తించారు. సో అదొకటి చెప్పారు. నబీల్ షేర్ వర్సెస్ చేత అని చెప్పి ఏదైతే టాస్క్ ఆడారో
ఆ టాస్క్ మీ ఇద్దరు బాగా ఆడారు, అది బాగా వచ్చింది అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ పృథ్వీ నో షేవ్ నవంబర్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు, సో మీకు మీ షేవింగ్ మీకు బియర్డ్కే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు. దాని తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ముందు లైవ్ పాయింట్స్ చెప్తాను, ఎపిసోడ్ పాయింట్స్ చెప్తాను. ముందు ఎపిసోడ్ పాయింట్స్ చెప్తాను, తర్వాత లైవ్ పాయింట్స్ చెప్తాను. ఎపిసోడ్స్లో బాగా ఆడుతున్నావు అని చెప్పారనమాట. అందరికి ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళ ఇన్పుట్ ప్రకారం సో ఇప్పుడు నువ్వు ఇంతకుముందు తక్కువ ఉన్నావని చూసి టార్గెట్ చేశారు, సో ఇప్పుడు టార్గెట్ తగ్గిద్ది చూసుకో. ఇంతకుముందు టార్గెట్ చేశారు కాబట్టి బయట మనకి వచ్చింది గట్టిగా, సో ఇప్పుడు టార్గెట్ తగ్గిద్ది, సో దాని ప్రకారం గేమ్ చేంజ్ చేసుకోవాలి. టార్గెట్ తగ్గితే మనకి ఎలా అవుతుంది, సో ఇన్పుట్స్ అన్ని జాగ్రత్తగా డీకోడ్ చేసుకోవాలి. ఆయన సోలో బాయ్ లాగాడు, బాండ్స్ వద్దు, సో ఇండివిజువల్ సింగిల్ బాండ్స్ ఏం పెట్టుకోమాకని చెప్పారు. ఈ ట్రయాంగిల్ రెక్టాంగిల్ వద్దు, మళ్ళీ ఇంకోసారి ఫామ్ చేస్తారు ఈ పెంటగల్ ఇవన్నీ. అంటే నువ్వు వద్దనుకున్నావు తగ్గిపోయింది, ఇప్పుడు వాళ్ళకి నీ గురించి తెలిసింది కాబట్టి వాళ్ళే వచ్చి నీతో కనెక్ట్ అవ్వాలని చూస్తారు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పాడు అనమాట ఆయన. గౌతమ్ కూడా అర్థమైంది, నాకు అర్థమవుతుందని చెప్పాడు ఆయన. సోలోగా నాడని బాండ్స్ ట్రై చేసావు కానీ సిస్టర్ బాండ్ ఫ్రెండ్స్ బాండ్ అవన్నీ వద్దు, ఇంక మళ్ళీ ట్రై చేయకని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ నీకు దానివల్ల ఏమీ యూజ్ లేదు. ఇది రైటే, నువ్వు బాండ్ ట్రై చేసావు, ప్లాన్ ఎక్స్పెక్ట్ చేసింది, తర్వాత ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇచ్చావు, కానీ అదే చీఫ్గా ఏదో చేసావు, కానీ ఆవిడకి వచ్చినప్పుడు ఆవిడేం చేయలేదు, 2 సార్లు తిరిగి నామినేషన్ కూడా చేశారు. నెక్స్ట్ వీక్ మొత్తంలో 2-3 రోజులు ఫుల్ యాక్టివ్గా ఉంటున్నావు, బట్ అక్కడక్కడ లో అవుతున్నావు. సరే అటు ఇటు అయింది కాబట్టి అలాయో, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి, అంటే నేను కూడా వచ్చాను, సో నేను వచ్చానంటే నీకు అర్థం అవ్వాలి ఎంత మ్యాటర్ ఉందని చెప్పి. సో ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు అని చెప్పి తీసేస్తే అప్పుడు ఖాళీగా ఉండకుండా ఎవరెవరు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు ఏంటి చూసుకొని, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఎవరో డీల్ పెట్టుకున్నారు చూసుకొని రైస్ చేయాలి, అప్పుడు నువ్వు స్టాండ్ అవుతావు. సో ఈ పాయింట్, ఇలాంటి పాయింట్స్ దెబ్బ కొట్టే అవకాశం ఉంది. నా కన్సర్న్ దీని మీద అనమాట. అంటే నువ్వు వాంటెడ్గా ఏదైనా చేసి గనక దాన్ని రైస్ చేసి అక్కడ ఒక గొడవ క్రియేట్ చేస్తే, ఆ పాయింట్ రైస్ చేసినప్పుడు కావాలని చేస్తున్నాడు అని వెళ్తుంది. కావాలని చేస్తున్నాడు వెళ్ళినప్పుడు అది అంటే ఇన్పుట్స్ వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఒక అన్యాచురల్ వేలో వెళ్ళిపోతుంది. సో ఇది ఒక పాయింట్ ఆయన ఎలా డీకోడ్ చేస్తాడు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో చూడాలి. ఈ ఇన్పుట్స్ మామూలు కాదయ్యా, మొత్తం గేమ్ని మార్చేస్తే అటు ఇటు చేసి వెనక్కి తీస్తారు అనమాట. నెక్స్ట్ గౌతమ్ అశ్వత్థామ బ్యాక్ అంటే బ్రదర్ ఇది తీసేసి ఆడుతున్నాను చెప్పి టీషర్ట్ పెట్టుకుని తీసేసి ఆడుతున్నాను కదా, అది కంటిన్యూ చెయ్యి, ఏం పెట్టుకోకు, అలాగే అగ్రెషన్ కంట్రోల్ చేసుకు, ఇప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉండు, ఎక్కువైపోకు అని చెప్పి స్వాగ్తో కూడిన అగ్రెషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయని చెప్పారు అనమాట. సో అది బాగుంది అని చెప్పారు. సో ఇంకా మన స్వాగ్ మామూలుగా ఉండదు దగ్గర నుంచి. స్వాగ్లో ఏంటి తెలుసా, స్వాగ్ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ప్రోమోలు వేస్తేనే ఏదైనా అదొక స్వాగ్లా కనిపిస్తుంది, లైవ్లో కానీ రియల్గా చూస్తే అది ఉండదు. సో ఇది బిగ్ బాస్ టీమ్ ఆయన ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా తీసుకుని యూటిలైజ్ చేస్తేనే అది బాగా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ గౌతమ్ అమ్మ నాన్న వాళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారంటే ఉన్నారని చెప్పారు. సో అనుకున్నది అవుతుంది, అనుకున్న దానికి చాలా దగ్గరలో ఉన్నాం, సో ఇంట్లో అనుకున్న కప్పు కొట్టాలని చెప్పి, సో అది అవుతుంది, చాలా దగ్గరలో ఉన్నాం అని చెప్పి పెద్ద మాటే చెప్పారు. అందుకే నేను వచ్చా, అమ్మ నాన్న వచ్చుంటే డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి, సో గెలిచి రావాలి నువ్వే, నాన్న ఫినాలేకి వస్తాడు కప్పు తీసుకొని చూపించాలని చెప్పి ఇక్కడ పెద్ద హింట్ ఇచ్చారు. అర్థమైంది మీకు, నాన్న ఫినాలేకి వస్తాడని నువ్వు ఫినాలేలో ఉంటావు, ఇంక నువ్వు దాని గురించి భయపడద్దు, సో నువ్వు ఇంకా ధైర్యంగా ఆడాలి, ఇంకా కాన్ఫిడెంట్ తెచ్చుకొని ఆడాలి అని చెప్పి, సో టాప్ 5లో నువ్వు ఉన్నావు అని చెప్పారు. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నావు అని చెప్పేశారులేండి, ఇంటి ఇచ్చేశారు టాప్ 2లో ఉన్నట్టు. ఇక్కడ ఒక క్వశ్చన్ రైస్ చేస్తున్నారు ఏంటంటే, గౌతమ్ వైల్డ్ కార్డ్ కాబట్టి ఎలా విన్ చేస్తారు అని చెప్పి ఒకటి రైస్ చేస్తున్నారు. అలా ఏం ఉండదు, వైల్డ్ కార్డ్గా వచ్చారా లేదంటే ఫస్ట్ నుంచి ఉన్నారా, అది బిగ్ బాస్ టీం అలా చూసుకొని కావాలని తీసేయటం అలాంటిది ఉండదు. నిజంగా ఆయన గేమ్ ఆడియన్స్కి నచ్చి ఆయన ఓట్లు కనుక ఆయనకి పడితే, ఆయన నిజంగా ఎక్కువ ఓట్లు వస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు, చెయ్యాలి. అది అలా ఏముండదు, వైల్డ్ కార్డ్కి వచ్చారు కాబట్టి గెలిపకుండా ఉండదు. మరి లాస్ట్ సీజన్ తమిళ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ అమ్మాయి కదా గెలిచింది. సో ఇక్కడ కూడా ఒక హిస్టరీ క్రియేట్ అవ్వచ్చు తెలుగు బిగ్ బాస్లో ఫర్ ద ఫస్ట్ టైం, హూ నోస్. అండ్ ఇది హిస్టరీనే కాదు, అంతకు మించి అవుతుంది, దాని గురించి చాలా మాట్లాడదాం జరిగినప్పుడు. నెక్స్ట్ గౌతమ్ స్టార్టింగ్లో కొంచెం అనుకున్నాను, సో ఆ మూడ్లో డిస్టర్బ్ అయినా, నా చేతిలో స్కిప్ అయిపోయింది ఫస్ట్ రోజులో, సో నేను నా గేమ్ చూసుకుంటున్నాను ఇవన్నీ చెప్పారు. ఈ ఓకే ఇన్పుట్స్ నా ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ రియల్ ఇన్పుట్స్ ఏంటంటే, మంచిగా మాట్లాడిన గేమ్ అది లైవ్లో వచ్చిందనమాట. ఫ్రెండ్స్ బాండ్ ఏమి చూసుకోకు, సో అంటే ఇంతకుముందు మంచిగా మాట్లాడిన వాళ్ళు అది మంచిగానే అని కాదు, వెనక్కి వెళ్ళి ఏదైనా మాట్లాడుకోవచ్చు అని చెప్తారన్నమాట. గౌతమ్ అంటాడా మన ముందు ఒకటి వెనకొకటి చేస్తారు, ఛాన్స్ ఉంది నాకు తెలుసు అని చెప్తారన్నమాట. ఈ గేమ్ ప్యాటర్న్ ఏంటి, ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువ వర్సెస్ గేమ్ నడుస్తూ ఉంది, బెనిఫిట్ ఉంటుంది దాంట్లోనే, ఫ్రెండ్స్తో బెనిఫిట్ లేదు వర్సెస్తోనే అంటాడు. అంటే ఏదైతే రైవలరీస్ ఉన్నాయో ఈ గేమ్ ప్యాటర్న్ రైవలరీస్ గేమ్, సో ఇందులో ఫ్రెండ్స్ పెట్టుకోవడం వల్ల దాని మీద ఏమీ బెనిఫిట్ లేదు, బయట ఏమి ఉండదు దానివల్ల. అదే నీ వర్సెస్ ఏదైతే రైవలరీస్ ఉన్నాయో దానివల్లే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, సో అవి మెయింటైన్ చేయి అని చెప్పాడు, ఆల్మోస్ట్ వాటిని చూసుకో అని చెప్పాడు. సో ఈయన వర్సెస్ ప్రేరణ, ఈయన వర్సెస్ యష్మి, ఈయన వర్సెస్ నిఖిల్ ఏదైతే ఉందో ఇప్పటివరకు జరిగిందో అది కలవచ్చు. దాంతోపాటు ఎవరైనా నేను నామినేట్ చేస్తే ఇలా తిరిగి దాని మీద గట్టిగా రిటార్డ్ ఇచ్చే అవకాశం ఉంది, రేపు అవినాష్ నబీలో పెట్టుకుంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఎవరైనా అడ్డం వస్తే కరెక్ట్ పాయింట్తో డిఫెండ్ చేస్తే
తిరిగి ఉండదు. సో ఈ డిఫెన్స్ మెకానిజం ఏదైతే నువ్వు చూపిస్తున్నావో ఎక్కువ దాని మీద పాయింట్ టు పాయింట్ చెప్తా ఉండటం, అలాంటివి చేస్తే తిరిగి ఉండదని చెప్పారు. సో అది నువ్వు ఎలానో చేస్తున్నావు అని చెప్పారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నువ్వు అదర్ డేస్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నావు కానీ రియాక్ట్ అవ్వటం లేదు. సో అది చూసుకో అని చెప్పి, అంటే మిగతా రోజుల్లో కూడా చేస్తున్నావు అబ్జర్వ్, కానీ అప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వట్లా. సో అదే గేమ్ అయిపోయినప్పుడు ఖాళీగా ఉండకుండా అవి ఇవి చూస్తూ వాటిని రైస్ చేయటం, ఆ పాయింట్స్ పెట్టడం, సో అక్కడ ఒక గొడవ స్టార్ట్ అవటం అలా. నెక్స్ట్ ఏంటంటే అందరూ ఏం జరిగిందో చెప్తున్నారు, నేను ఏం జరగబోతుందో వార్న్ చేస్తున్నా అని చెప్పారన్నమాట. ఇది మెయిన్. సో అందరికి ఇన్పుట్స్ ఏంటి, ఇలా జరిగింది, ఇక్కడ నుంచి ఇలా చేయకండి, ఇప్పుడు నేను ఇలా జరిగిపోయింది, ఇలా జరగబోతుంది, సో నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి వార్న్ చేస్తున్నానని చెప్పి. ఫ్రెండ్స్ ఎనిమీ అవ్వచ్చు, ఎనిమీస్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కానీ నువ్వు మాత్రం సోలోగానే ఉండు. నీ మీద ఏదైనా పాయింట్ తీసుకొస్తే మాత్రం డిఫెండ్ చేసుకో. మెగా చీఫ్ పాయింట్ అయిపోయింది, ఇంకా తీసుకొస్తే 1-2 వీక్స్, ఫస్ట్ 1-2 వీక్సే. అలాగే ఫౌల్స్ చేయకు, డీల్స్ పెట్టుకోకు అని చెప్పి ఆయన గేమ్కి సంబంధించిన చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ గౌతమ్ వీటిని యూజ్ చేసుకొని గేమ్ పాడు చేసుకుంటాడా, వీటిని ఎక్కడి వరకు కన్సిడర్ చేయాలో అక్కడ వరకే కన్సిడర్ చేసి గేమ్ వెళ్తుందా. ఇప్పటి వరకు గౌతమ్ గేమ్ ఏం నడిచిందంటే, మెయిన్గా బయట నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను, గేమ్లో తను అంటే నామినేషన్ పాయింట్స్ కానీ లేదంటే టాస్క్లు ఆడటం కానీ ఇవన్నీ ఒక ఎత్తు, అవి పక్కన పెడితే ఎక్కువగా ఆడియన్స్లో ఈ కే బ్యాచ్ అని చెప్పి అలా వెళ్ళిపోయింది కదా. సో వెళ్ళిపోవటం వల్ల వాళ్ళ నలుగురు గ్రూప్గా ఆడుతున్నారు అన్నప్పుడు ఆ గ్రూప్ని ఈయన ఎక్స్పోజ్ చేశాడు అన్న పాయింట్లు ఎక్కువ వెళ్ళినాయి. ఇప్పుడు అది గ్రూప్ అన్నది బ్రేక్ అవుతుంది, అంటే గ్రూప్గా ఆడరు, ఒకవేళ అనుకుని ఆడరు, ఆడితే ఇంక మనం అది దరిద్రం ఇంకేం చేయలేము అది వాళ్ళని. సో వాళ్ళు కనుక ఆడకుండా ఆడితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఎలా వెళ్తుంది అన్నది నాకు నెక్స్ట్ వచ్చే సోమవారం నామినేషన్ నుంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వాళ్ళ గ్రూప్ని ఎక్స్పోజ్ చేయడంలో మెయిన్ ఎక్కువ ఎలివేషన్ అయింది. ఇప్పుడు అది గ్రూప్ లేకుండా ఇప్పుడు నామినేషన్స్ ఎలా ఉంటే తెలియదు. వీళ్ళు కనుక గౌతమ్కి నామినేట్ చేయకుండా అవినాష్ నామినేషన్ చేస్తే అవినాష్ నామినేషన్కి గౌతమ్కి అంత ఎలివేషన్ వస్తుందా, రాదా? సో నాకల్ నబీల్ చేస్తాడా వెరైటీగా? నబీల్ అవినాష్ కలిసి మాట్లాడుకున్నారు, అవినాష్ నేను చేస్తానని చెప్పాడు. నబీల్ కూడా గిన్నెలకు అడిగాడు కాబట్టి తనకి దానివల్ల ఎక్కువైంది అని చెప్పి. అలాగే గౌతమ్ వాళ్ళ బ్రదరు నబీల్కి ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, నేను చూసింది నామినేషన్లోకి రావాలి అన్న విధంగా ఒక సజెషన్ అయితే ఇచ్చారు. సో అలాంటి సజెషన్ నబీల్ కనుక యూజ్ చేసుకుంటే లైవ్లోది, సో అది తిరిగి గౌతమ్కి ఎక్కువ పెడితే నూనోస్ ఏదైనా జరగచ్చు. కానీ నబీల్ పాయింట్ వచ్చింది చెప్తున్నా, ఓటింగ్ అయితే మాత్రం అస్సలు పడిపోయింది. నాకు అసలు పాపం ఎక్కడో ఉండేది, మొత్తం గేమ్ అంతా డౌన్ అయింది. గేమ్ లేదు యాక్చువల్గా, అందుకని ఇంకా డౌన్ అయిపోయింది ఓటింగ్ కూడా. నామినేషన్స్లో ఉండటం అనేది అందుకే ఇంపార్టెంట్. నేను ప్రతిసారి ఈ పాయింట్ చెప్పేది అందుకనే, ఈ గేమ్లో నామినేషన్స్లో ఉండటమే ఇంపార్టెంట్. ఇదే బిగ్ బాస్. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. ఎప్పుడు వెళ్ళిపోవాల్సినాడు పృథ్వీ అలాగైతే? ఎక్కడో చోట ఒక చోట కనెక్ట్ అవుతారు ఆడియన్స్. జెన్యూనిటీ అంటారు, ఈ టాస్క్ బాగా ఆడారు అంటారు, ఇక్కడ ఈ మూమెంట్ బాగా చేశారంటారు, ఈ డైలాగ్ బాగా చెప్పారంటారు, ఈ డిఫెన్స్ బాగుందంటారు, ఎక్కడ చోట కనెక్ట్ అవుతారు. నామినేషన్లో ఉండి కనెక్ట్ అయితే ఓటేశారంటే ఫ్యాన్ అవుతారు. అలా నీకు ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. లేదంటే ఫ్యాన్ బేస్ స్టార్టింగ్లో ఉన్న ఫ్యాన్ బేస్ మొత్తం వేరే వాళ్ళు ఖాళీ కూర్చోరు కదా. ఇప్పుడు నేను ఓటేస్తున్నాను రోజు, నా ఓటు రావట్లేదు, నేను ఖాళీ కూర్చొని వేరే వాళ్ళకి వేస్తా. సో అంతే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనుకున్నా, వద్దులేండి. అంటే టిఫిన్ బండి ఎగ్జాంపుల్ చెప్తాను అనుకున్నా. నేను ఇంతకుముందు టిఫిన్ చేసేటప్పుడు ఒక చోట టిఫిన్ చేస్తూ ఉండేవాడిని. ఆయన వరుసగా 3 రోజులు పెట్టలా, నేను వేరే చోటకి వెళ్తాను 3 రోజులు తింటే ఏమైంది, నాకు అక్కడ టిఫిన్ బాగా నచ్చింది, ఇంక ఈయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నా. సో ఈయన నష్టపోయినట్టే కదా కస్టమర్ని. ఏంటో తూచిగా ఉంది కదా. సమ్టైమ్స్ అంతే, ప్రతిసారి లాజికల్గా అసలు హై రేంజ్లో చెప్పాలంటే అవదు. కొన్నిసార్లు ఇలాంటి టుమ్మిడి ఎగ్జాంపుల్స్ కూడా వస్తూ ఉంటాయి. యూ హ్యావ్ టు బేర్ ఇట్, అంతే అమ్మ. దాని తర్వాత ఆయన కూడా టాస్క్ అడిపించారన్నమాట. సో మీ తమ్ముడితో కలిసి టాస్క్ ఆడాలని చెప్పి, ఇక్కడ సంచాలక్గా రోహిణి ఫెయిల్ అయింది, యష్మి రోహిణిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నేను ఖండిస్తున్నా. ఫస్ట్ అయ్యింది గౌతమ్వే, లాస్ట్కో బాల్ ఉండిపోయింది, లాస్ట్కి పడింది. అది మనకు అనిపించింది అనమాట. నేను స్లో మోషన్లో చూశాను దీన్ని కూడా. టాస్క్ అని చెప్పి వాళ్ళన్నీ కూడా అలాగే చెప్పాడు, రే సీరియస్గా నువ్వే గెలిచేటట్టు ఆడు అని చెప్పి. మొత్తానికి ఆయన గెలిచాడు అనమాట. నెక్స్ట్ సీజన్కి వస్తారా చూద్దాం. బాల్స్ అది. సో సంచాలక్ బావగారు వచ్చారు, సిగ్గుపడుతుందని చెప్పి రోహిణికి స్టేజ్ సెట్ అయ్యారు. సో గట్టిగా ఆడని చెప్పి ఆడిన తర్వాత యష్మి వెనక నుంచి ఫస్ట్ బ్లూనే పడిందంటే రోహిణి వెళ్ళి వాళ్ళు చెక్ చేసింది, బావగారిది ఖాళీగానే ఉంది అని చెప్పి ఆయన వెళ్ళి చూసుకొని, ఓకే బావగారు విన్నారంటే 51,000 ప్రైజ్ మనీ ఆయన దాంట్లోంచి ఆడని. దాని తర్వాత RRR సాంగ్ వేశారనమాట, నాటు. అందరు కలిసి నాటు ఆయన కూడా స్టెప్లు వేస్తున్నారు. అందరూ వేస్తున్నారా ఇల్లు. ఆ పక్కన యష్మి పృథ్వీ ఆ మూలకి వెళ్ళిపోయి వాళ్ళేందో వేరే పాటకి డాన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడేమో నాటు అని వస్తుంటే వాళ్ళు వేరే డాన్స్ చేసుకున్నారు. వాళ్ళు కట్ చేస్తే నెక్స్ట్ ప్రైజ్ మనీ 50,30,000 ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అయిందనమాట. అందరూ ఉర్రే అని చెప్పండి. 50 మార్క్ క్రాస్ అయింది కదా, ఎప్పుడో క్రాస్ అవ్వాల్సింది ఆ పజిల్ టాస్క్ అప్పుడు, అది ఇప్పుడు క్రాస్ అయింది. అంటే కొంతమందికి రాసి ఉండదు, ఏం చేయలేము వాళ్ళకి. ఇదనమాట జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. నెక్స్ట్ రేపు అంటే ప్రేరణది ఆల్రెడీ అయిపోయింది. సో రేపు ప్రేరణది ప్లస్ తేజ వాళ్ళ మదర్ది చూపిస్తారేమో. దాని తర్వాత మరి చీఫ్ టాస్క్ ఎలా ఉంటుందో చూడాలి. సింగిల్ టాస్క్ పెట్టి లేపుతారా, ఏం చేస్తారని చెప్పి. నెక్స్ట్ వీక్ చీఫ్ అయిన వాళ్ళు కొద్దిగా
ఇంకొంచెం గట్టిగా బెనిఫిటే ఉంటుంది. చూద్దాం ఎవరవుతారు ఏంటి అని చెప్పి. ఇక్కడి నుంచి నాకు తెలిసి ఎవరినో టార్గెట్ చేస్తున్నారు, గ్రూప్ గేమ్లు ఇలాంటివి కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉంటేనే వాళ్ళు ముందుకెళ్తారు. స్టిల్ ఇద్దరు ముగ్గురు మధ్య పోటీ ఉందంటే చెప్పలేం, ఇప్పటికి కూడా చెప్పలేం ఎవరు విన్నర్ అవుతారు, ఎవరిద్దరు టాప్లో ఉంటారని. ఏ క్షణమైన గేమ్ మారచ్చు, అలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ఆడియన్స్ కన్నా కూడా ఇక్కడ ఒక బ్లఫ్డ్ థియరీ అయితే మాత్రం గట్టిగా జరుగుతుంది. ఎంత బ్లఫ్ అంటే అంత బ్లఫ్, దారుణమైన బ్లఫింగ్ అయితే ఉంది. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ ఓటింగ్, సోషల్ మీడియాలో నిజంగా ఫుల్ ఫేక్ ఓటింగ్ ఉంది. ఈజీగా మార్చేసి అన్ని చేసేయచ్చు అనమాట. సో ఇది ఒక కంటెస్టెంట్ నేను చెప్పట్లా, అందరూ అలాగే ఉన్నాయి. ఎవరికి గట్టి పిఆర్ అంటే వాళ్ళు గట్టిగా ఉంది అన్నట్టు ఉంది. కానీ ఒరిజినల్గా ఎంతమంది ఓట్లు వేస్తున్నారు ఏంటి, ఎన్ని ఓట్లు వెళ్తున్నాయో తెలియదు. కానీ ప్రచారం మాత్రం చాలా వరకు ఫేక్గానే ఉంది. ఇది ఈ రోజు ఈ క్షణం ఈ కప్పు వరకు యూజ్ అవుతుందేమో కంటెస్టెంట్లకు, కానీ దానిలోంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి కానీ సీరియల్స్, సినిమాలు ఏదైనా దానికి ఏ మాత్రం ఇది యూజ్ అవుతుంది. అలాంటి బబుల్ క్రియేట్ చేసుకుని ఆ బబుల్లో కనుక మనం ఉంటే, నాకు చూస్తున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనం బిగ్ బాస్ చూసాం, ఆ ఎక్స్పీరియన్స్ చూసాం, అన్నీ గమనించాం కాబట్టి. సో అదనమాట. ఎందుకంటే ప్రొఫైల్స్ చూస్తుంటే, ఫాలో అయ్యే వాళ్ళు చూస్తుంటే తెలిసిపోతుంది ఎవరేంటి, ఎలా ఫాలో అవుతున్నారు ఏంటని. నాకే నేను చిన్న రివ్యూర్, నాకే అన్ని ఫేక్ ఉన్నప్పుడు పెద్ద వాళ్ళకి లక్షల్లో ఉన్న వాళ్ళకి, లేదా వేలల్లో ఉన్న వాళ్ళకి ఎన్ని వచ్చి ఉంటాయి. అదనమాట సంగతి. అందుకనే చేదన అయిపోగానే అన్సబ్స్క్రైబులు కానీ అన్ఫాలోలు కానీ చాలా ఉంటాయి, ఒక 2000, 3000, 4000. సో అవన్నీ అయ్యే ఇవ్వాలండి. ఎందుకు కానీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మిడ్ నైట్ ముచ్చట్లు మార్నింగ్ టైంలో చెప్పుకుందాం. వర్క్ ఉంది కొద్దిగా. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.